హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి క్యాబేజీ నిల్వ పచ్చడి. ఈ క్యాబేజీ నిల్వ పచ్చడి రెగ్యులర్గా మనం చేసుకునే పచ్చడి కంటే ఇది కొంచెం డిఫరెంట్ అండ్ టేస్టీగా ఉంటుంది. సో దీనికోసము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకొని, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలు, వీటిని బాగా ఆయిల్లో దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని ఇదే ప్యాన్లో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని క్యాబేజీ తురుముని ఇందులో వేసేసుకోవాలి. నేను క్యాబేజీ 1/2 కేజీ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ సైజులో కూడా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. బట్ ఇలా చేస్తే తొందరగా వేగుతుందని ఇలా కొబ్బరి తురిమేదాంతో తురిమేసి ఈ క్యాబేజీని ఇందులో వేసేసి బాగా ఉడకనివ్వాలి ఒక 5 మినిట్స్ పాటు. ఆ 5 మినిట్స్ ఉడికిన తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలని, అలాగే 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి వేసుకొని టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు బాగా దీన్ని ఇప్పుడు ఇందులో మనము 4-5 వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా చింతపండు, వీటన్నిటిని వేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇందులోనే 1 స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, వీటన్నిటిని వేసి 2 నిమిషాల పాటు ఉడకబెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న దినుసులన్నీ ఇందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత పొడి చేసుకున్న మిక్సీ జార్లో ఈ క్యాబేజీని అందులో వేసి మొత్తం కొంచెం గరికగా మిక్సీ పట్టాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇందులో మనం పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. మినప్పప్పు, అలాగే శనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, వీటన్నిటిని వేసి బాగా చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఈ క్యాబేజీ తురుము మనము టిఫిన్స్ టైంలో దోశ తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో కాస్త కరివేపాకు వేసేసుకొని పచ్చడిలో వేసేసుకుని పూర్తిగా ఇలా కలిపేసామంటే టేస్ట్ అనేది అమేజింగ్ అండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 5 డేస్ వరకు నిల్వ ఉంటుంది. సో దీన్ని రోట్లో కూడా రుబ్బుకున్నా కూడా ఇంకా టేస్ట్ అనేది డబల్ అవుతుంది. సో మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.